గత కొన్ని రోజుల నుంచి రైతులందరూ కూడా మన మంచిర్యాల రోడ్ల మీదకి ఎక్కారు. మొన్న చూసుకుంటే మనం లక్షట్పేట్ల, కొత్తూరుల, అదేవిధంగా గుడిపేట్ల, నిన్న ఆజీపూర్ల ప్రతిరోజు రైతులు రోడ్లెక్కే పరిస్థితి వచ్చింది. దీనికి అంతటి కారణము కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులు పండించిన దాంట్లో నుంచి ఎట్లా దోసుకోవాలని ఆలోచించుడు తప్పించి రైతుల శ్రమకు వాళ్ళు కష్టపడి పండించిన ప్రతి గింజను కొనాలి, రైతులను కాపాడాలి, రైతు లేనిది రాజ్యం లేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచిస్తలేరు. ఇలా వాళ్ళ అంటే ప్యాడీ ఎంత వస్తుంది, ఎన్ని టన్నులు వస్తుంది, మన మంచిర్యాల ఏరియాలో ఎన్ని రైస్ మిల్లు ఉన్నాయి, ఎన్ని గోడౌన్స్ ఉన్నాయి, ఇది ప్రొక్యూర్మెంట్ చేయాలంటే ఎన్ని లారీలు కావాలి, ఇవన్నీ కూడా తెలుసు, జనవరి నుంచే తెలుసు. అయినప్పటికీ కావాలని ఆలస్యం చేశారు. దాని వలన ఇవాళ వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే ఇట్లా ఇలా మనం చూడొచ్చు, వర్షం పడితే వడ్లు మొత్తం కూడా వడ్లకి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. రైతులు పాపము నెల రోజులైంది, కన్నెపల్లి రైతులు నెల రోజుల నుంచి ఇక్కడ పోసుకొని వడ్లు కుప్పలు పోసుకొని కూర్చున్నారు. పక్కకు కన్నెపల్లిలోనే రైస్ మిల్లులు ఉంటాయి, కన్నెపల్లిలోనే రైస్ మిల్లులు ఉన్నాయి, ఈ గ్రామంలోనే రైస్ మిల్లు ఉన్నప్పటికీ ఈ రైతులు నెల రోజుల నుంచి ఇక్కడ వడ్లు పోసుకొని రోజు సాయంత్రం అయితే వర్షం పడుతుంది, గాలి దువారం వస్తుందని భయపడుతుంది. కట్టింగ్లు పెడతారు, అయినా ఒప్పుకున్నారు రైతులు. 2 కిలోల కట్టింగ్ అంటారు, అయినా కూడా ఇప్పటి వరకు కొనుగోలు ప్రక్రియ లేదు, లారీలు లేవని కారణం చెప్తున్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ నాయకులు రైతుల దగ్గర నుంచి 10% ప్రతి క్వింటాల్కి 10 కిలోలు దోసుకోవాలనే ఆలోచనతోటి ఉన్నారు. అయితే గమ్మత్ ఏంటంటే నిన్న రైస్ మిల్లర్లు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. రైస్ మిల్లర్లు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తారు. నేను రైస్ మిల్లర్లను కోరేది ఒకటే, మీతోటి ఎవరు ప్రెస్ మీట్ పెట్టించారో నాకు తెలియదు, కానీ మీకు నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు వేరే ఎటువంటి ఆలోచనలు లేకుంటే రేపు నేను వస్తా మీ దగ్గరికి. రైస్ మిల్లర్లను కోరుతున్నా నేను, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా నేను. మా నాయకులు వస్తారు, మా రైతులు కూడా వస్తారు, చర్చకు కూర్చుందాం. మీ ఇబ్బంది ఏందో చెప్పుర్రి, ఎందుకంటే మీకు కూడా ఇబ్బందులు ఉంటే తెలుసుకునే బాధ్యత మాకున్నది. కానీ మీరు రైతులను ఇబ్బంది పెట్టి లారీలు లేవని అక్కడికి వచ్చినాక లారీల నుంచి అన్లోడింగ్ చేయించుకోక ఇక్కడ 2 కిలోల కట్టింగ్ పెట్టి అక్కడికి రైస్ మిల్లుకి వచ్చినాక మళ్ళా 2 కిలోల కట్టింగ్ పెడితే సహించం. రైస్ మిల్లర్లకు అందరికి చెప్తున్నాం, ఇవాళ ఈ ధర్నా కొనుగోలు కేంద్రాలలో అవుతుంది, రేపటి నుంచి ధర్నాలు రైస్ మిల్ల ముంగట చేస్తాం. మీకు ఇబ్బందులు ఉంటే చెప్పండి, మేము వస్తాం. తప్పుడు ఆరోపణలు కాదు. పాపం రైతులు నెల రోజులైంది రోడ్ల మీదకి ఎక్కుతారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, కిలోమీటర్ల కొరకు గంటల కొరకు పోయే ప్రయాణికులకు వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దీనికి అంతటి కారణం రైస్ మిల్లర్లు, కాంగ్రెస్ నాయకులు. మేము బహిరంగ చర్చకు సిద్ధం. లక్షట్పేటలోకి వెళ్తామా, రేపు మంచిర్యాలలో వెళ్తామా, ఎన్ని గంటలకు వెళ్తాం చెప్పుర్రి. మా డెలిగేషన్ వస్తుంది, రైతులను కూడా పిలిపిస్తా, వాళ్ళ సమస్యలు కూడా వినండి, మీ సమస్యలు కూడా వింటాం. కానీ వట్టిగానే ప్రెస్ మీట్లు పెట్టి బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటే సహించాం. బీజేపీ నాయకులము రైతుల పక్షాన కొట్లాడతాం, ప్రతి గింజ కొనేంత వరకు కూడా కొట్లాడతామని తెలియజేస్తూ ఈ కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. కట్టింగ్ లేకుండా ప్రతి గింజను కొనాలి, రసీదు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇదే తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంటే గిట్ల వర్షానికి దర్శన వడ్లు ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళకందరికి కూడా ఎకరానికి 50,000 రూపాయలు వస్తుండే. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు రాష్ట్ర ప్రభుత్వం కిస్తీలు కట్టదు, ఇక్కడ రైస్ మిల్లర్లు, కాంగ్రెస్ నాయకులు దోసుకుంటారు. ఇది రైతుల పరిస్థితి. భారతీయ జనతా పార్టీ తరఫున కొనుగోలు ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తుంది.